ఇప్పుడు మనం చూస్తున్నాం 11 రోజుల తర్వాత ఎలక్షన్స్ వరకు ఒక టెన్షన్, ఏ పార్టీ గెలుస్తోంది, మరొకసారి కేజ్రీవాల్ అధికార పీఠాన్ని చేజిక్కించుకుంటారా, లేదంటే ఖాతా తెరుస్తుందా కాంగ్రెస్ అనేది, 27 సంవత్సరాల కాల బీజేపీ నిజం చేసుకుంటుందా అనే దానికి తెరపడింది. బీజేపీ విజయాన్ని కైవసం చేసుకుంది ప్రజల మద్దతుతో. అయితే ఢిల్లీ పీఠంపై ఎవరు కూర్చుంటారు, సీఎం అభ్యర్థి ఎవరు అనే దానికి నేను మనకు క్లారిటీ వచ్చింది. రేఖా గుప్తానే మహిళా సీఎంగా బీజేపీ అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అసలు రేఖా గుప్తాని సీఎంగా ప్రకటించడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటనేది మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రామ్మోహన్ రావు గారు, ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పటి వరకు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సీఎం క్యాండిడేట్స్ ఎవరు మహిళలు లేరు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నప్పటికీ సో ఆ ఈక్వేషన్ అనేది ఇక్కడ ఫాలో చేసినట్టుగా తెలుస్తుంది. రేఖా గుప్తాని సీఎం పీఠం మీద కూర్చోబెట్టడం, పర్వేష్ వర్మ ఫస్ట్ నుంచి రేస్లో ఉన్నప్పటికీ కూడా పక్కన పెట్టి రేఖా గుప్తాని తీసుకొచ్చి పెట్టడం, ఏ విధంగా చూడాలి? ఆశ గారు, మీకు అట్లాగే పెద్దలు పార్థసారథి గారికి, ఎక్స్ఎమ్మెల్యే కదిరి, అట్లాగే మన ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అమ్మా. మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే 16 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న దేశంలో వసుంధర రాజే సింధియా గతంలో మహిళా ముఖ్యమంత్రి ఉంటుంది, కానీ ఇప్పుడైతే లేరు. కనుక ఇది ఒక అడ్వాంటేజ్ అంటున్నాను. అందుకని ఇవాళ ఆర్టికల్ రాశాను, లేచింది మహిళా లోకం అని. ఢిల్లీ సీఎంలలో సగం కంటే ఎక్కువ కాలం పనిచేసింది ఆ రకంగా అంటే శీలా దీక్షిత్తో కలుపుకుంటే ఇప్పుడు ఈమె మొదలే కనుక మహిళా ముఖ్యమంత్రులు అవుతారు. మొత్తం ఈ 30 ఏళ్ల చరిత్ర ఢిల్లీ 93లో మళ్ళీ అసెంబ్లీ వచ్చింది కనుక, అంతకుముందు 51 నుంచి 56 దాకా 4-5 ఏళ్ళు అప్పుడు ఢిల్లీ మన సీఎం మన అసెంబ్లీ ఉండేది అప్పుడు ఢిల్లీలో. అప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు పక్కన పెడితే 93 నుంచి ఇప్పటిదాకా ఫస్ట్ బీజేపీ ముఖ్యమంత్రిగా మహిళా ముఖ్యమంత్రిగా సుష్మా స్వరాజ్, ఆ తర్వాత 3 సార్లు వరుసగా శీలా దీక్షిత్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైందో అప్రతిహతంగా, ఆ తర్వాత మళ్ళీ అతిషి మొన్నటి ఇవాళ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆమె, ఇంకా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేయాలి కనుక 4వ ముఖ్యమంత్రి మహిళా ముఖ్యమంత్రులలో. ఇది ఒక అడ్వాంటేజ్ అంటున్నాను. నేను ఏమంటున్నానంటే ఇందులో ఒకే దెబ్బకు 2 బిడ్డలు అంటారు బీజేపీ ఆలోచించేదంటే. ఒకటేమో సామాజిక వర్గం, సోషల్ ఇంజనీరింగ్ లో ఈ మధ్యన బీజేపీ చాలా అడ్వాన్స్ గా ఉంటుంది. ఉదాహరణకు హర్యానా ఎన్నికల్లో చూడండి, ఎంత సోషల్ ఇంజనీరింగ్ చేస్తే తప్ప కాంగ్రెస్ ని ఎదుర్కొని ముందుకు రాలేకపోయింది. యాక్చువల్ గా అందరూ ఎన్నికలు కాకముందే కాంగ్రెస్ గెలుస్తుంది అనుకున్నారు హర్యానాలో, కానీ అప్రతిహతంగా 3వసారి హ్యాట్రిక్ కొట్టి హర్యానాలో అధికారం చేజిక్కించుకుంది. అదే సేమ్ సోషల్ ఇంజనీరింగ్ ఇక్కడ కూడా చేసింది. యాక్చువల్ గా ఈ 48 కౌన్సిలర్ సీట్లు, కార్పొరేటర్ సీట్లు రావడానికి కూడా కారణం అదే. ఇవాళ ఈ ఎంపికలు కూడా చాలా ఆలోచన చేసిండ్రు. ఒకటి, వైశ్య వర్గానికి ఇద్దాం అనుకున్నారు. రెండోది ఏం చేశారు, వైశ్య వర్గం అంటే గుప్తా గారు ఇంకొకరు ఉంటారు, ఇద్దరు వైశ్య వర్గం నుంచి పోటీ పడ్డారు, మొత్తం 6 ఇందులో ఒకే దెబ్బకు 2 బిడ్డలు. ఎందుకంటున్నానంటే వైశ్య వర్గం అట్లాగే మహిళ అంటే 2 అర్హతలు ఉన్నాయి కనుక ఈమెకి ఇచ్చారు. అట్లాని సీనియారిటీ లెవెల్లో చూసినా, రాజకీయంగా చూసినా కూడా ఆమె సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కి మేయర్ గా చేశారు. ఆమె విద్యార్థి నాయకురాలుగా దాదాపు 20 ఏళ్ళ 25 ఏళ్ళ అనుభవం, 30 ఏళ్ళ అనుభవం ఉంది ఆమెకు. 50 ఏళ్లే కావచ్చు రాజకీయాల్లో. ఆశ గారు, మనకు రాజకీయాలు ఏముంటదంటే 50 ఏళ్ళు ప్రారంభ వయసు అంటారు. ఇప్పటికే ఆల్రెడీ సౌత్ ఢిల్లీ మేయర్ గా చేసింది, అంతకుముందు కూడా పదవులు చేసింది, పార్టీ పదవులు కూడా అధిగమించింది. కనుక పర్వేష్ వర్మ ఒక రకంగా చెప్పాలంటే అందరికంటే సీనియర్, అందరికంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ముఖ్యమంత్రి అవుతారు అనుకున్నాం. ఎందుకంటే కేజ్రీవాల్ ని ఓడించారు కనుక. జనరల్ గా ఏమంటారు, జాయింట్ కిల్లర్ అంటాం కదా, అట్లా మనకు ఒక రకంగా చెప్పాలంటే పర్వేష్ వర్మ అవుతారు అనుకున్నారు. కానీ సామాజిక సమీకరణలో మళ్ళీ ముఖ్యంగా మనకు జెండర్ సమీకరణలో రేఖా గుప్తా గారు ముందుకు వచ్చారు. ఒక ప్రయోగం కూడా చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఢిల్లీలో ఒక లోకల్ లీడర్ ను బాగా ఫోకస్ చేద్దామని. అది కూడా మనకు హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభావం ఢిల్లీ ప్రజల మీద ఉంటుంది, ఓటర్ల మీద ఉంటుంది. కనుక ఇప్పుడు ఈమె హర్యానా మూలాలున్న వ్యక్తి. హర్యానా కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు ఢిల్లీ నగరం దాటితే అటుపక్క ఇటుపక్క ఉత్తరప్రదేశ్ లో ఇటు హర్యానాలో చాలా విస్తరించింది ఢిల్లీ నగరం వరకు చెప్పాలంటే. గురుగాం కానీ, నోయిడా కానీ, ఇటుపక్క అటుపక్క 2 దిక్కులు చూసుకుంటే. కనుక అట్లా ఒక రకంగా చెప్పాలంటే ఇది మంచి కాంబినేషన్ అనుకుంటున్నాను నేను. రెండోది, పర్వేష్ వర్మ గారిని సీఎం, డిప్యూటీ సీఎం తీసుకుంటారు. ఇక్కడ గతంలో సీఎం గా పనిచేసిన వాళ్ళే బీజేపీలో క్రమశిక్షణ ఏంటంటే ఉప ముఖ్యమంత్రి కూడా పనిచేయడానికి సిద్ధమవుతారు. మహారాష్ట్ర ఒక మంచి ఉదాహరణ మనకు ఆశ గారు. మహారాష్ట్రలో మన దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఇంతకుముందు 5 ఏళ్ల ముఖ్యమంత్రి, కానీ పార్టీ సమీకరణలో, పార్టీ చీలికల్లో, ఇతర పార్టీలు కలవడంలో, ఒక జట్టు కట్టడంలో మరి ఎవరైతే మన ఏకనాథ్ షిండే ముఖ్యమంత్రి చేసినప్పుడు తను ఉప ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు. విజయవంతంగా ఆ టర్మ్ పూర్తి చేశారు. అందుకని మళ్ళీ అవకాశం వచ్చింది. బీజేపీలో కూడా
పార్టీ ముఖ్యం, వ్యక్తి కంటే పార్టీ, పార్టీ కంటే దేశం అనేది ముఖ్యం కనుక ఈ సిద్ధాంతంతో పోతున్నారు కనుక ఎవరిని ఎక్కడ పెట్టినా కూడా వాళ్ళు పనిచేస్తారు అనే దానికి మంచి ఉదాహరణ. 6 ఓకే. పోటీ పడితే మాకు జాతీయ పార్టీకి ఒక మాట, జాతీయ పార్టీకి ఎప్పుడు కూడా ఈ అడ్వాంటేజ్ ఉంటది, అంటే డిసడ్వాంటేజ్ ఉంటుంది, అడ్వాంటేజ్ ఉంటుంది. పైనుంచి సీల్డ్ కవర్ పంపడం, అది అందరినీ కూర్చొని పెడితే వర్గాలు అయిపోతాయి. పర్వేజ్ వర్గం సగం మంది పోతారు, ఉపాధ్యాయ గురు ఆయన పార్టీలో కీలకమైన వ్యక్తి కనుక ఆయన సగం మంది పోతారు. చీలిక కంటే ఒక ఏకాభిప్రాయం సాధిద్దామని పర్వేజ్ వర్మ ఎవరైతే పోటీలో ప్రధానంగా ఉన్నారో ఆయనతోనే ప్రతిపాదింపజేసి రేఖా గుప్తాని ఎన్నుకున్నారు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ మనందరం కూడా రేఖా గుప్తా గారికి ఢిల్లీ ఒక గుండెకాయ అంటే దేశానికి, అటువంటి రాష్ట్రానికి, చిన్న రాష్ట్రమైన మున్సిపాలిటీకి ఎక్కువ, రాష్ట్రానికి తక్కువ, ఆ రకంగా మరి ఆ రాష్ట్రానికి ఎన్నికైనందుకు ఆమె అభినందిస్తూనే బీజేపీ వాళ్ళు కూడా సముచితమైన నిర్ణయం, ముఖ్యంగా సోషల్ ఇంజనీరింగ్ లో ఈ సరైన నిర్ణయం అని అనుకుంటున్నాను. ఓకే. మిట్టా పార్సారథి గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నరసింహరావు గారికి, మిగతా ప్యానలిస్టులకి, అలాగే ప్రేక్షకులకి శుభాకాంక్షలు మరియు శుభ సందేశాన్ని ఇచ్చినటువంటి ఈ రేఖా గుప్తా గారికి, భారతీయ జనతా పార్టీకి శుభాభినందనలు. ఏంటి సార్ ఈక్వేషన్స్ ఏంటి అంటే, పర్వేష్ వర్మ పేరు మొదటి నుంచి వినిపించింది, అయినప్పటికీ మహిళను తెర మీద తీసుకురావాలి. ఈ మధ్య బీజేపీ ఈక్వేషన్స్ అన్ని కూడా ఏ విధంగా ముందుకెళ్ళాలి, అన్ని రాష్ట్రాలను అధికారానికి ఏ రాష్ట్రంలో మనకైతే వెసులుబాటు ఉంటుందో ఆ మార్గాన్ని ఎంచుకున్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ మహిళను తెర మీద తీసుకురావడానికి కారణం ఏమనుకోవచ్చు? రేఖా గుప్తా తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈసారి. ఒకటేనండి, రామ్మోహన్ రావు గారు చెప్పారు, అది 100% కాదు, 500% కూడా అది కరెక్ట్. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఇది నాయకత్వంలో, అంటే ఆ రోజుల్లో ఉండేటువంటి యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కానీ, శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కానీ, వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, వీళ్ళందరిలో ఉంది కాబట్టే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకుల్లో కూడా అది నరనరాన జీర్ణించుకుపోతుంది. అలా లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఉండలేదు. కారణం ఏంటంటే నాయకత్వం యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా, యథా రాజా తథా పార్టీ. ఆ పార్టీలో నాయకులందరూ కూడా అనేక రకాలైన త్యాగాలు చేసిండే కళ్ళ ముందర చూసాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు తన యొక్క ఆ రోజుల్లోనే ఎంపీగా ఉన్నప్పుడు కేవలం 3 ఎంపీలు ఉన్నప్పటికీ కూడా ఆ మహానుభావుణ్ణి ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నటువంటి రోజు కూడా కాశ్మీర్ సమస్య కోసం ఆ ఎంపీ పదవిని త్యాగం చేసి, అప్పుడు మినిస్టర్ గా కూడా ఉండేవాళ్ళండి, ఆ మినిస్టర్ గా ఉండేటువంటి పదవిని కూడా త్యాగం చేసి ఆ మహానుభావుడు కాశ్మీర్ సమస్య కోసం బలిదానం అయ్యాడు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు దేశం మొత్తం అంతా చుట్టూ భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుని వస్తూ కుట్రపూరితంగా అతను చంపివేయబడ్డాడు. ఆ విధంగా అతను త్యాగం చేశారు. దాని తర్వాత వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ఒక్క ఓటు లేకపోయినా కూడా పదవిని త్యాగం చేసి ఒక ఆదర్శంగా నిలిచారు. అద్వానీ గారు, వాస్తవంగా అద్వానీ గారి రథయాత్ర ద్వారా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించింది అనేటువంటిది జగమెరిగిన సత్యం. కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భాల్లో మిగతా పార్టీలన్నీ కూడా అద్వానీ గారిని ఒక ఉగ్రవాది అనేటువంటి పద్ధతిలో మాట్లాడుతూ, అతను ప్రధాని అయితే మాకు లోకల్ గా వచ్చేటువంటి ఓట్ల శాతం తగ్గుతుంది, ముస్లింల ఓట్ల శాతం తగ్గుతుంది అనేటువంటి ఒక భయం కారణంగా అందరూ కూడా కాదంటే, సాక్షాత్తు అద్వానీ గారే వాజ్పేయి గారిని ప్రధానిగా ప్రతిపాదించారు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఈ నరేంద్ర మోడీ గారికి సంబంధించి అసలు ఎవరు ఊహించారండి? భారతీయ జనతా పార్టీ ఎలా ఉంటుందంటే, రాజరికానికి గైడ్ చేసేటువంటి ఒక మహర్షి గణం అనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క సొంతం అండి. అది అంటే దానికి ఎప్పుడు నేను ఉదాహరణ ఎలా చెప్తా అంటే, దశరథుడు రాజుగా ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చి శ్రీరాముని, లక్ష్మణుని అడవులకు తీసుకుని వెళ్ళాలని అడుగుతాడు. వాస్తవంగా విశ్వామిత్రుడు వచ్చిన వెంటనే అతన్ని తను కూర్చున్నటువంటి సింహాసనంలో ఆయన్ని కూర్చోబెట్టి, ఆయన పాదాలు కడిగి, ఆయనకు అర్ఘ్యపాదాదులు ఇచ్చి, అతన్ని రాజరికంలో పసిపిల్లలు అనేటువంటిది ఉన్నప్పటికీ ఆయన పంపించాడు. అది మన యొక్క భారతీయ సనాతన హిందూ ధర్మ సాంప్రదాయం. ధర్మం కోసం అవసరమైతే భార్యను కూడా త్యాగం చేసేటువంటి మనస్తత్వం శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకునేటువంటి పార్టీ మనది. అంటే ఈ రోజుల్లో మిగతా రాజకీయ పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా, కాంగ్రెస్ లో ఉండేటువంటి నెహ్రూ దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నా, మిగతా వాళ్ళు తీసుకున్నా, కేవలం
ఏ విధంగా ధనం సంపాదించాలి, తరతరాలకు తరగని ఆస్తిని ఏ విధంగా దోచుకోవాలి, ప్రజల ఆస్తుల్ని ఎలాగా దోచుకోవాలనేటువంటి తత్వం తప్ప మిగతాది కనపడడం లేదు. అదే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడిని మీరు చూసినా కూడా మాక్సిమం లో ఉండేటువంటి యొక్క వాళ్ళ నీతివంతమైనటువంటి యొక్క నాయకత్వం ఉంది. ఈ రోజు కూడా మొన్న యోగి ఆదిత్యనాథ్ గారి గురించి ఆలోచన చేసిన ఆయన మామూలుగా ఉన్నాడు. 5 సార్లు ఎంపీ అయినప్పటికీ అతనికి ముఖ్యమంత్రి వస్తుందనేది ఎవరూ ఊహించలే. ఆయన మామూలుగా ఉన్నప్పుడు ఢిల్లీకి రమ్మన్నారు, అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారు, యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి చేశారు. అంతవరకు ఆయన ప్రతిభ తెలియలే 5 సార్లు ఎంపీగా ఉన్నప్పటికీ. కానీ ఆయన ప్రతిభ అనేటువంటిది అవసరమైనప్పుడు దేశం కోసం ఉపయోగపెట్టాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు 14 సార్లు ముఖ్యమంత్రిగా గుజరాత్ లో ఉన్నారు. అప్పుడు కూడా ప్రధాని వారు అవుతారనేటువంటిది ఎవరో ఊహించలే. కానీ అక్కడ ఉన్నటువంటి ఆలోచనలో అద్వానీ గారు అనేటువంటి విషయానికి వచ్చినప్పుడు వాస్తవంగా ఉండేటువంటి, నేను చెప్పాను కదా ఇంతకు ముందు ఉండేటువంటి బ్యాక్గ్రౌండ్ లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఒక సూచన చేశారు. ఏం సూచన? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారిని ప్రధాని చేస్తే మంచిది. మొట్టమొదట మనస్తాపం చెందినప్పటికీ కూడా అద్వానీ గారు మరలా వారే స్వయంగా ఈ నరేంద్ర మోడీ గారిని ప్రతిపాదించడం జరిగింది. ఎందుకంటే భారతదేశం యొక్క ఔన్నత్యం, హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం, ప్రపంచ శాంతిని ఇచ్చే దేశంగా భారతదేశం జగత్తులో కావాలనే లక్ష్యం ఉంటుంది. కాబట్టి అందరూ అలాగే చేస్తాండి. ఈరోజు రేఖా గుప్తా గారిని కూడా అదే స్థాయిలో, ఇంతకుముందే చెప్పారు, మహిళలకు ప్రాధాన్యం 33% రిజర్వేషన్ కల్పించాం మేము. దాని వైపుగా అడుగులేసేటువంటి విధంగా ఉంది. ప్లస్ ఆమె ఏదో కేవలం అదొక్కటే కాదండి లక్షణం, ఆమె మహిళా కార్యదర్శిగా భారతీయ జనతా పార్టీ ఏబీవీపీలో అన్ని పదవుల్ని అధిరోహించారు. ఇప్పుడు ఢిల్లీ పీఠం మీద కూడా కూర్చున్నారు. మంచి పరిణామం చెప్పొచ్చు. ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు, కాంగ్రెస్ ప్రయత్నించింది, కాంగ్రెస్ లో కూడా మహిళా సీఎం చూసాము, ఆప్ లో కూడా మహిళా సీఎం చూసాము. ఇప్పుడు బీజేపీ తరఫున మహిళా సీఎం మనకి ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మధ్యాహ్నం 12:05. సో ఏ విధంగా ఉండబోతుంది పాలన అనుకోవచ్చు? లాస్ట్ 1 minute ప్లీజ్. ముచ్చటగా 3 పార్టీలు కూడా మహిళా సేవను చూసాం. కానీ సుష్మా స్వరాజ్ను రెండోసారి, అంటే 1998 లో రెండోసారి కనుక బీజేపీ వస్తే ఆమె ఉండేది. ఎందుకంటే ఆమె 60 రోజులే ఉంది, అప్పుడు ఆమె ఉండేది. కనుక అక్కడ లోటును, అక్కడ చేసిన పొరపాటునప్పుడు బీజేపీ అనుకుంటున్నాను నేను. ఇప్పుడు రేఖా గుప్తా గారు మంచి పరిపాలకురాలుగా ఆమె ఢిల్లీని పరిపాలిస్తామనుకుంటున్నాను. ఢిల్లీలో అనుభవం ఉంది కదా, సౌత్ ఢిల్లీని పరిపాలించిన అనుభవం ఉంది కనుక మంచి నిర్ణయం అనుకుంటున్నా. బీజేపీ నిర్ణయం సరి అయింది, సరైన సమయంలో సరైన నిర్ణయం చేసింది అనుకుంటున్నాను. ఎట్లా మిగతా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకోవడానికి 6 మంత్రులు పెడుతున్నారు. ఇవాళ 6 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వారికి బీజేపీ పార్టీకి అట్లాగే కొత్తగా రేఖా గుప్తా గారికి మనందరం అభినందన తెలియజేయాలి. ఇది సరైన నిర్ణయం. మళ్ళీ అట్లాగేంటంటే 4 ముఖ్యమంత్రుల్లో ఇప్పటివరకు మహిళా ముఖ్యమంత్రుల్లో ఈమె ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పటికీ ఆమె రికార్డు బద్దలు చేయలేదు. షీలా దీక్షిత్ 15 సంవత్సరాలు ఉన్నారు కనుక ఈ 5 సంవత్సరాలు అయితే మళ్ళీ ముఖ్యమంత్రులను మార్చకుండా ఉంటే బీజేపీ మరొకసారి మళ్ళీ ఢిల్లీలో గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో పొరపాటు చేశారు. 93 నుంచి 98 దాకా 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని వాళ్ళు 3 పెట్టారు. అప్పుడు అది బాగా దెబ్బతీసింది. అంటే దాదాపు కోలుకోలేనంత దెబ్బ. 27 ఏళ్ళు అధికారులకు దూరంగా ఉన్నారు. ఇప్పుడైతే మళ్ళీ అట్లాంటి ప్రయోగం, కాంగ్రెస్ చేసిన ప్రయోగం మళ్ళీ, అంటే గతంలో కాంగ్రెస్ ఎప్పుడు చేసేది ఈ ముఖ్యమంత్రులు మార్చడం. ఆ పని చేయకపోతే మాత్రం ఇవాళ రేఖా గుప్తా గారు సమర్థవంతమైన పాలకురాగా పేర్కొంటాం. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారికి, పార్సారథి గారికి. చూద్దాం ఈరోజు 12:05 బీజేపీ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు రేఖా గుప్తా.